వెల్కమ్ బ్యాక్ టు షారన్ స్టోరీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ అండి, నా పేరు షారన్. మన ఛానల్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్, ఇంకా గెట్ రెడీ విత్ మీస్, ఇంకా షాపింగ్ హాల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో నేను నిన్న మెదీనా మార్కెట్కి వెళ్ళాను అనమాట. అక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇంకా శారీస్ తీసుకున్నాను. నేను ఎప్పటి నుండో ఒక హాఫ్ శారీ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి శారీ తీసుకుందామని వెళ్ళాను. సో చూసేయండి ఏమేమి తీసుకున్నాను. నేను మీకు పక్కన మెన్షన్ చేస్తాను ఆ శారీ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పేసి. అది కూడా చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో రిఫరెన్స్ పిక్ మీకు పక్కన అటాచ్ చేస్తాను. ఇది నేను ఎప్పటి నుండో హాఫ్ శారీ చేసుకుందామని ప్లాన్లో ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఎందుకంటే ఒక 3-4 hours దీనికోసమే తిరిగాం మదీనా అంతా. ఇది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. శారీ మొత్తం ఈ ప్యాటర్న్లో వస్తుంది. ఫ్లవర్స్ మధ్యలో ఈ వైట్ టైప్ వస్తుంది అనమాట. బార్డర్ అయితే మనకి ఫుల్గా ఇది వచ్చింది, చాలా పెద్ద బార్డర్ వచ్చింది. హాఫ్ శారీకి అయితే మంచిగా సెట్ అవుతుంది బార్డర్. సో అందుకనే చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. అండ్ నాకు ఇది కట్టుకొని చూసాక హాఫ్ శారీ కంటే శారీగానే ఉంచేసుకోవాలనిపిస్తుంది. అసలు కట్ చేయాలనిపించట్లేదు. ఇది అంత బాగుంది. చాలా అంటే ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, యూనిక్ కలర్. సో ఇది చాలా బాగుంది. హాఫ్ శారీకి కూడా చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 times శారీగా వేసుకున్న తర్వాత హాఫ్ శారీగా వేసుకుందామని అనుకుంటున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకేమైనా డిజైన్స్, హాఫ్ శారీలో డిజైన్స్, ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. దాని విధంగా నేను డిజైన్ చేసుకుంటాను. అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కావాలని అడుగుతున్నారు చాలామంది. దానికోసం కూడా కమెంట్ చేయండి. కావాలంటే నేను తీసి పెడతాను. ఇదన్నమాట శారీ. చాలా బాగుంటుంది. ఇది శారీ కాబట్టి ఇవి కూడా ఇచ్చారు. శారీగా అయితే చాలా బాగుంది. ఇది కలర్ అండ్ ఈ ప్యాటర్న్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. అండ్ ఇంకోటి ఏంటంటే మదీనాలోనే చాలా ఫ్యాబ్రిక్స్ అమ్ముతుంటారు. అవి 200-300కి అమ్మేస్తుంటారు. అవి ఏంటంటే శారీస్ టైప్లో ఉంటాయి. కానీ శారీస్ మాత్రం అనుకొని ఎప్పుడు తీసుకోవద్దు. అవి శారీస్ కాదు. ఎందుకంటే అవి 3 to 4 meters ఉంటాయి. మ్యాక్సిమం 4 meters ఉంటాయి అంతే. సో అది శారీస్ మనకి యూజ్ అవ్వదు. ఎందుకంటే శారీకి మినిమం 5.5 to 6 ఉండాలి మీటర్స్. సో ఇది నేను అలానే తీసుకున్నాను శారీ కోసం అని చెప్పేసి. బట్ ఇది లెంత్ చాలా తక్కువ వచ్చింది. నాకు ఈ ప్యాటర్న్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. బార్డర్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. నాకు ఫస్ట్ బార్డర్నే నచ్చింది. కానీ ఇది ఇంటికి వచ్చి చూసేసరికి తక్కువ ఉంది మెటీరియల్. సో ఇది నేను డ్రెస్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పక్కనే రెఫరెన్స్ పిక్స్ పెడతాను చూడండి. ఇది డ్రెస్ ఆర్ హాఫ్ శారీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మంచిగా డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో అండ్ రెడ్. సో చాలా మంచి కాంబినేషన్ ఇది. ఇంకొక శారీ ఇది కూడా అలాంటిదే. శారీ కోసం అని తీసుకున్నాను. చాలా తక్కువ మెటీరియల్ వచ్చింది. ఇది 4 meters ఉంది. శారీకి సరిపోదు. సో ఇది కూడా డ్రెస్ అయినా హాఫ్ శారీకైనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 2 సేమ్ బార్డర్స్ రాకుండా ఇక్కడ పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్స్ లాగా వచ్చాయన్నమాట. శారీ మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా వచ్చింది. ఫుల్ ఫ్లవర్స్, ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది అనమాట. చాలా బాగుంది శారీ అయితే. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ఇది డ్రెస్సెస్గా, శారీస్, హాఫ్ శారీస్గా చాలా బాగుంటుంది. పక్కన రిఫరెన్స్ పిక్ మీకు అటాచ్ చేస్తాను చూడండి. ఈ శారీ అయితే నాకు జస్ట్ 200 పడింది. చాలా వర్త్ అసలు ఈ కాస్ట్లో ఈ మెటీరియల్. ఎందుకంటే నార్మల్ డ్రెస్సెస్గా, హాఫ్ శారీస్గా కన్వర్ట్ చేసుకోవాలంటే 200లో మంచి డీల్ ఇది. ఎందుకంటే మెటీరియల్ అది కూడా చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజెస్ అవి కూడా లేకుండా మనం తీసుకోవాలి. దేనికి డ్యామేజెస్ కానీ ఏమీ లేవు. జస్ట్ 4 meters అలా వస్తుంది అనమాట. 4 meters 200 అంటే 1.50 meter పడింది. ఈ క్లాత్లో మనకి బయట 50 rupeesలో ఎక్కడా దొరకదు. చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం. నెక్స్ట్ ఏంటంటే ఇదనమాట, ప్లెయిన్ది తీసుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్. ఇది చుడీదార్కి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది షైనీ జార్జెట్ మెటీరియల్ అనమాట. మీకు చూస్తే ఒక షైనీ టైప్లో వస్తుంది కదా, కనిపిస్తుందా? షైనీ వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ మెత్తగా ఉంది ఇది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ దీనికి నేను
కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నా ప్యాంట్కి అని చెప్పేసి. ఈ 2 కాంబినేషన్లో నేను ఒక అవుట్ఫిట్ డిజైన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ చూడండి. చాలా మెటీరియల్స్ తీసుకున్నాను నేను అండ్ చాలా అవుట్ఫిట్స్ వస్తున్నాయి అప్కమింగ్లో. ఇది నచ్చితే మీకు లైక్ చేయండి ఈ కాంబినేషన్, అండ్ ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, నేను ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే నెక్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటే దానికే మనకి అవుట్ఫిట్కి మంచి లుక్ వస్తుంది అనమాట. రొటీన్గా ఉంటే ఎప్పటిలాగానే ఉంటుంది. సో అందుకనే చిన్న చేంజ్ కూడా, అంటే చిన్న ప్యాటర్న్ చేంజ్ అయినా ప్యాటర్న్ డిజైన్లో అయినా మనం చేంజ్ ఇస్తే దానివల్ల అవుట్ఫిట్కి చాలా చేంజ్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఈ శారీస్ ఏంటంటే మనం డైలీ వేర్కి కానీ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. ఇది 300 పడింది. జస్ట్ పక్కన ఇస్తాను రిఫరెన్స్. ఇక్కడ ఈ బార్డర్ వల్ల శారీకి మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఫ్లోరల్ టచ్లో బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ నాకు 300కే వచ్చింది. చాలా వర్త్, బాగుంది. ఇది కూడా సేమ్ 300, సేమ్ బార్డర్ వస్తుంది దీనికి కూడా. ఇది కింద పెద్ద బార్డర్ లాగా ఇలా ఇచ్చారనమాట 2 కాంబినేషన్స్లో. ఆయనంతా గ్రీన్ ఫ్లోరల్ డిజైన్, కిందనేమో ఇలా బార్డర్ టైప్లో ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ ఏమో ఇది వస్తుంది. వీటన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి ఈ రెండిటికి. సింపుల్గా అది కూడా కాకుండా బార్డర్ కూడా ఇచ్చారు. దీనివల్ల ఈ శారీకి ఏంటంటే గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ కుచ్చులు కూడా చాలా వచ్చాయి, ఒక 7 to 8 కుచ్చులు వచ్చాయి. అంటే చాలా పెద్ద శారీ అనమాట, చిన్నదైతే కాదు. ఇది కూడా ఫ్యాబ్రికే. ఇది షైనీ ఆర్గాన్జా టైప్లో వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా, షైన్ అవుతుంది అనమాట. అంటే డబుల్ షేడ్ టైప్ అలా వస్తుంది, ప్లెయిన్ ఫుల్. ఇది కూడా 200 పడింది. 5 మీటర్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇలాంటివి చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. ఇది తీసుకున్నా కదా, ఇది కూడా 200. మనం అక్కడ జస్ట్ అన్ని 200 చెప్తున్నారు కదా అని మనం 200కే తీసేసుకోవడానికి ఏం లేదు, మనం బేరం ఆడచ్చు. నేను 2 కలిపి 300కి తీసుకున్నా. అంటే ఒకటి నాకు 150 పడినట్టు అనమాట. 200 చెప్తారు వాళ్ళు. మనం కొన్ని ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మనం బేరం ఆడి తీసుకోవచ్చు. సో అదనమాట. ఫ్యాబ్రిక్స్ మాత్రం మనం వెతుక్కోవాలి, కానీ చాలా ఉంటాయి, చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ టైప్స్ కూడా చాలానే ఉంటాయి. ఆర్గాన్జా, షైనీ ఆర్గాన్జా, స్పేస్ సిల్క్ శారీస్ కూడా అవి చాలానే ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మీకు ఏదైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవాలి అనుకుంటా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మదీనా మార్కెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ ఉంటాయి. షాప్స్ కూడా మనం ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. రెగ్యులర్గా విజిట్ చేస్తుంటే ఏది ఎక్కడ ఎలా ఉంటుందో మనకి ముందే తెలిసిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఎక్కువ ఫ్యాబ్రిక్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు తగ్గిస్తారు మనం బేరం ఆడితే. నేను ఇది 150కే తీసుకున్నాను. మ్యాక్సిమం ఇది 5 మీటర్స్ ఉంటుంది. మనం అక్కడ చూసి లెంత్ మెజర్ చేయమని చెప్పి మనం తీసుకోవాలన్నమాట. ఇది కూడా 2 మీటర్స్, బట్ ఇది నాకు 100 రూపీసే పడింది. ఇదేమో రా సిల్క్ మెటీరియల్. బ్లౌజెస్కి కానీ ఇంకా ప్యాంట్స్ వీటన్నిటికీ చాలా మంచి మెటీరియల్. ఇది చాలా బాగుంటుంది. 2 మీటర్స్ 100 రూపీసే పడింది నాకు. నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఇవన్నీ మదీనా మార్కెట్లో అనమాట ఫ్యాబ్రిక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ హార్ట్ షేప్ ఫ్రాక్ చాలా వైరల్ అవుతుంది కదా, ఆ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. చాలా ఉన్నాయి అక్కడ వెరైటీస్, కలర్స్ కూడా. అందులో కొన్ని హార్ట్ షేప్స్, కొన్ని బటర్ఫ్లై షేప్, కొన్ని ఫ్లవర్స్, అలా చాలా ఉన్నాయి. ఇంకా నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ నేను ఇక్కడ లైనింగ్స్ తీసుకుంటున్నాను. లైనింగ్స్ అన్నీ ఒక వేరే షాప్స్లో ఉంటాయి, ఇంకా ఫ్యాబ్రిక్స్ అన్నీ వేరే షాప్స్లో ఉంటాయి అన్నమాట. అలా వేరే వేరే షాప్స్లో చాలా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా కలెక్షన్ ఉంటుంది. బయట మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటే మినిమం 5000 ఉండాలి. ఇక్కడ 2000 అలా ఆ రేంజ్లో వస్తుంది మనకి. నెట్ ఫ్యాబ్రిక్తో కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి మనకి. అండ్ ఇంకా ఇక్కడ చాలా డిజైనర్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మనకి చుడిదార్ టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా 350, 200, ఇవన్నీ చూడండి 650 ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా వర్క్ వస్తుంది, కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా డైలీ వేర్ చుడిదార్స్ కూడా ఉన్నాయి.
మీరు విజిట్ చేయండి. నేను మీకు కావాలంటే కమెంట్ చేయండి, షాప్ నేమ్స్ అవి పెడతాను. ఇవన్నీ చూడండి, మంచి రేంజ్లో మంచి డిజైన్స్లో మనకు వస్తున్నాయి. గ్రాండ్గా కావాలి, హెవీగా కావాలనుకుంటే అవి కూడా ఉన్నాయి. ఇంకా ఫ్యాన్సీవి కూడా ఉన్నాయన్నమాట. ఫ్యాన్సీ కలెక్షన్స్లో అయితే మనకి క్రాప్ టాప్స్, చుడీదార్స్ ఇలా చాలానే ఉన్నాయి వెరైటీస్. అందులో మనం ఇక్కడ తిరగాలి ఓపిక్గా, ఇంకా చాలా షాప్స్ ఏరుకోవాలి, కానీ చాలా దొరుకుతాయి మనకి. ఇవన్నీ నార్మల్ సింపుల్గా ఉండేవి అనమాట. కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేవి, సింపుల్గా గ్రాండ్ లుక్ వచ్చేవి. ఇవన్నీ 500 to 700 రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 పీస్ సెట్స్ అనమాట. మనకి టాప్, బాటమ్, ఇంకా షాల్ కూడా వస్తుంది. అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి చూడండి కలెక్షన్స్. అందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. కలర్స్ కూడా మంచి పీచ్ కలర్స్, గ్రాండ్ కలర్స్ ఉన్నాయి. అలాగే ఈ స్ట్రీట్ అంతా తిరుగుతుంటే మనకి చాలా కనిపిస్తాయి. మనకు ఓపిక ఉండాలి తిరగడానికి. బ్యాంగిల్స్, జ్యువెలరీస్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఒక దగ్గరే మదీనా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అదే ప్లస్ పాయింట్ అనమాట. ఇక్కడ మనం ఒకదానికి వస్తే ఒకటే తీసుకొని వెళ్ళము, ఇంకా అన్నీ అలా తిరుగుతూనే ఉంటాము. ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా రోడ్ సైడ్లో వేసి అమ్ముతూ ఉంటారు. అవి 150 to 200 ఈ రేంజ్లో వస్తుంటాయి మనకి. ఇవన్నీ బ్యాంగిల్స్. హైదరాబాద్ అంటేనే బ్యాంగిల్స్. అసలు చార్మినార్ సైడ్, మదీనా సైడ్ మొత్తం బ్యాంగిల్ సెట్స్ అవన్నీ ఉంటాయి ఫేమస్. ఇవన్నీ డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా మంచిగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. ఇంకా చెప్పులు కూడా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మనం అదే చెప్తున్నా కదా, మనం ఒకదానికోసం వెళ్తే చాలా కొనేసి వస్తాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.